శౌర్య. సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న మంగ్లీ ఇప్పుడు పెద్ద పెద్ద స్కాముల్లోని ఇరుక్కుంది. దాదాపు 1000 కోట్లకు పైగా ఉన్న స్కామ్ లో ఇరుక్కుంది అనే వార్త అయితే మనం ప్రతిరోజు కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఆధారాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి ఒక్కొక్కటిగాను. అయితే అసలు ఆస్తుల లెక్క కానీ, ఆ మనీ లాండరింగ్ ఎట్లా జరిగింది, ఇంత గోల్డ్ దొరికింది, క్యాష్ దొరికింది, ఎక్కడెక్కడో కొన్ని నగరాల్లోన ఆస్తులు ఉన్నాయి భారీ స్థాయిలోన. సో ఇవన్నీ కూడాను ఏది లేకుండా, అంటే పొగ లేకుండా వార్త అనేది రాదు కాబట్టి, సో నిజంగానే ఉంటాయి అనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద చాలా సీరియస్ గానే కేసు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అయింది అనేది అర్థమవుతుంది. సిబిఐ కూడా దీనిలోన ప్రస్తుతం ఎంక్వైరీకి దిగింది అనేది కూడా తెలుస్తుంది. ప్రస్తుతం 4 నగరాల్లో వీటికి సంబంధించిన ఆస్తులు ఉన్నాయి, విత్ కాఫీ తోటలతో సహా. సో ఈ డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఏమంటారు సార్, అంటే నిజంగానే అంత ఆస్తులు పోగేసినంత క్యాపబిలిటీ మంగ్లీకి ఉంది అని అనుకోవచ్చు? షాక్ అవుతున్నారు జనాలందరూ కూడా ఈ విషయంలో. అసలు అంటే తెలియదండి. ఇప్పుడు చాలా సార్లు మనం మామూలుగా నేను ఒక విలేజ్కి వెళ్తే అతను సార్ ఒక టీ తీసేవండి సార్ అన్న. నేను నీకు ఎంత ల్యాండ్ ఉందన్న? 4 ఎకరాలు. ఏముంది సార్ 4 ఎకరాలు ఉందన్న. ఎకరా ఎంతన్నా? ఏం పోతుంది సార్? 1 కోటి రూపాయలు అన్న. అంటే 4 కోట్లు ఉంది అతను. 4 కోట్లు ఉన్న అతను నన్ను వచ్చి టీ తీసామన్నాడు. అతను మామూలుగా ఉన్నాడు. కాబట్టి ఎవరికి ఎంత వస్తుంది అనేది మనం చెప్పలేము. సో అంటే ఇది ఇప్పుడు మంగ్లీ ఆస్తుల విషయంగా 2 రోజుల నుంచి తిరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, మొన్నటి వరకు సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి, మిగతా కొంతమంది మంగ్లీకి యాంటీగా లేకపోతే మొత్తం స్కామ్ లో మాట్లాడుతూ వచ్చారు. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. ఈ ప్రెజర్ వల్ల పోలీసులు కూడా మధుని అయితే అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు అయితే ఎస్కేప్ లో ఉన్నారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటే, గిరిజన సంఘాలు ఎప్పుడైతే మంగ్లీ చాలా మందికి ఫోన్లు చేసి, ముఖ్యంగా గిరిజన సంఘాల వాళ్ళకి ఫోన్లు చేసి, నా తరపున మీరు ప్రెస్ మీట్ పెట్టండి అని మంగ్లీ చెప్పిందని సంపత్ నాయక్ గాని, ప్రత్యూష రాథోడ్ గాని ఓపెన్ గానే వాళ్ళు చెప్తున్నారు. మాకు కూడా ఫోన్లు చేసింది, మా తరపున మీరు మాట్లాడండి. నేను సెలబ్రిటీ కాబట్టి నేను ప్రెస్ మీట్ పెట్టలేను, ఎందుకంటే గుచ్చి అడుగుతారు వాళ్ళు, అవన్నీ ఉంటాయి. నా తరపున మీరు మాట్లాడండి అని ఆమె ఆవేదన వ్యక్తం చేసినప్పుడు వీళ్ళు కొంత రీసెర్చ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చేస్తే ఈమె రోల్ కూడా ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. ఈ స్కామ్ లో నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు బయటకు వచ్చారు. అయితే ఈ లోపల ఏమైందంటే, ఒక ఉస్మానియా బేస్డ్ గిరిజన సంఘం ఒకటి, అంటే ఈ లంబాడి లేకపోతే బంజారా ఏదైనా కూడా ఒక సంఘమే ఉండదు. ఇవాళ ఒక కులానికి 10 కుల సంఘాలు ఉంటున్నాయి కదా, అలాగా దీంట్లో కూడా అనేక కుల సంఘాలు ఉన్నాయి, ఈ బంజారా కుల సంఘాలు. సో దాంతో ఇప్పుడు ఉస్మానియాకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మంగ్లీ జోలికి వస్తే ఖబర్దార్ ఇది మాట్లాడారు. కానీ మీడియా వాళ్ళకి పెద్ద హైప్ ఇవ్వట్లేదు. మంగ్లీని సపోర్ట్ చేస్తున్న గ్రూప్స్ కి మీడియా హైప్ ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే, జనం అలాంటి వాటిని చూడట్లేదు. మంగ్లీకి యాంటీగా ఉన్న వీడియోలనే జనం చూస్తున్నారు, అవే న్యూస్లో ఎక్కువ చదువుతున్నారు. కాబట్టి మీడియా కూడా మంగ్లీకి యాంటీగా మాట్లాడితే ఫోకస్ చేస్తుంది, మంగ్లీకి సపోర్ట్ గా మాట్లాడితే ఫోకస్ చేయట్లేదు. సో ఈ నేపథ్యంలో ఎప్పుడైతే సుబ్బారావు ఇది అరిగిపోయిన రికార్డ్ లాగా ఆయన చెప్పిందే అందరికి చెప్తున్నాడు విషయం, అంతే కాబట్టి. సో ఇప్పుడు అవన్నీ కొన్ని 100,000 వీడియోలు సో సుబ్బారావు వచ్చేసి, సుబ్బారావుది, హేమకాంత్ రెడ్డి వీళ్ళు పాపం విపరీతంగా ఇక్కడే మకాం వేసి బాధితులందరూ వచ్చి అక్కడెక్కడో నాంపల్లిలో గాంధీ భవన్ పక్కన ఒక బిల్డింగ్ ఇస్తే ఆ బిల్డింగ్ లో ఉంటూ వాళ్ళు మొత్తం సామూహిక వంట వండుకొని తింటూ ఇదే పనిలో ఉన్నారు బాధితులు. ఇప్పుడు అవన్నీ అయిపోయినాక కొత్తగా ఏమైందంటే, సంపత్ నాయక్ తర్వాత ప్రత్యూష రాథోడు, అశోక్ రాథోడు వీళ్ళు రంగంలో ఎదిగారు. వీళ్ళు కూడా తెలంగాణ వాళ్ళు, పైగా బంజారా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే నాయక్స్. సో వీళ్ళు దిగేందంటే, వీళ్ళకి ఆల్రెడీ ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. సో వీళ్ళు రంగంలో దిగి మంగ్లీ దీంట్లో ఉందనే దాన్ని వీళ్ళు బయట పెట్టారు. ఈ నేపథ్యంలో నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు వీళ్ళు. ప్రెస్ మీట్ లో సంపత్ నాయక్ ఆరోపిస్తున్నది ఏమంటే, ఈమెకి 4-5 సిటీల్లో ఆస్తులు ఉన్నాయని చెప్తున్నాడు. సో ఈ ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? సింగర్ గా అయితే అన్ని ఆస్తులు సంపాదించే పరిస్థితి లేదు. ఒక పార్టీకి మహా అంటే ఎంత ఇస్తారు? 1,00,000 రూపాయలు ఇస్తే ఎక్కువ మన సినిమాలో. ఎందుకంటే నాకు కూడా పెద్ద సింగర్స్ తక్కువే ఉంటది వాళ్ళకి, అది కూడా డబ్బులు రావు, చెప్పింది కూడా రావు అనమాట. అది పరిస్థితి. రెండోది, నెలకి ఎన్ని పాటలు పాడతారు వీళ్ళు? అందులో మంగ్లీవి సెలెక్టివే, ఆమె అన్ని పాటలు పాడేది కాదు. ఓన్లీ ఆమెకి ఏమన్నా వస్తే ప్రోగ్రామ్స్ ద్వారా రావాలి.
ఈ ప్రమోషన్స్ ప్రైవేట్ ఓపెనింగ్స్ ప్రైవేట్ అట్లాంటివి రావాలి తప్ప దాంట్లో కూడా కోట్లు వచ్చేసే పరిస్థితి అయితే లేదు. మరి ఇన్ని కోట్లు ఎట్లా వచ్చింది అనేది ఇతని ప్రశ్న. నెలమంగళ బెంగళూరులో 6-7 ఎకరాలు ఉందని చెప్తున్నాడు. 1 ఎకరా 6 నుంచి 7 కోట్లు చేస్తుందని చెప్తున్నాడు. రెండవది కూర్గులో 15 ఎకరాల కాఫీ తోట ఉందనేది ఆయన చెప్పాడు. ముంబైలో కూడా ల్యాండ్స్ ఉన్నాయని చెప్పాడు. అట్లాగే హైదరాబాదు దేవరకొండలో బంగ్లాలు ఉన్నాయని చెప్పాడు. 500 కోట్ల వరకు ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా కూడా ఆయన చెప్తున్నాడు. వీటన్నిటికీ ఆయన ఆధారాలు చూపించాల్సి ఉంటది. అవును, ఎందుకంటే ఎవరి మీదైనా మనం నింద వేసేయడం ఈజీనే. ఇప్పుడు అందరూ జనాలు ఏంటంటే మంగ్లీకి ఇంత ఆస్తులు ఉన్నాయంటే అవునా అవునా అనుకుంటారు తప్ప క్వశ్చన్ చేయాలి. ఎప్పుడైనా మంగ్లీకి ఆస్తులు ఉన్నాయని చెప్పినప్పుడు దాని ఎవిడెన్స్ ఏంటి, అది లేకుండా మాట్లాడినప్పుడు మంగ్లీని నిందించడం అవుతుంది. సో అసలు దీంట్లో ఇప్పటి వరకు మంగ్లీ మీద కేసు నమోదు కాలేదు. ఏ కేసు? మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్టుగా కేసే నమోదు. అంటే బాధితులు ఎవరు మంగ్లీ మీద డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వలేదు. బాధితులు ఏమంటే మంగ్లీని చూపించి మంగ్లీ ప్లాట్ కి అంతా తీసుకెళ్లి మంగ్లీ మా ముందు మా అనుకుంది, మంగ్లీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారు. ఓన్లీ సుబ్బారావు మాత్రమే మంగ్లీ మీద కేసు పెట్టాడు. అది కూడా ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు కాదు. సుబ్బారావు తనను వ్యక్తిగతంగా మంగ్లీ బెదిరించిందని పెట్టాడు. మంగ్లీ కూడా సుబ్బారావు మీద నన్ను బెదిరించాడని ఆమె కూడా కేసు పెట్టింది. ఈ కేసు తప్ప మైక్రో ఫైనాన్స్ అనే ఇప్పుడు చెప్తున్న ఈ కేసులో మంగ్లీ మమ్మల్ని మోసం చేసింది, మంగ్లీ ఇంత డబ్బులు కలెక్ట్ చేసింది, మంగ్లీ అకౌంట్కి మేము డబ్బులు ఇచ్చామని ఏ బాధితులు కూడా ఇప్పుడు చెప్పట్లేదు. కాబట్టి మంగ్లీకి ఎంత ఆస్తులు ఉందనేది ఈ కేసుకి రిలవెంట్ కాదు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే 2 రకాలు ఉంటాయి. ఒకటేమో మీడియా అండ్ పీపుల్ ట్రయల్స్, రెండోదేమో లీగల్ ట్రయల్. ప్రతి కేసుకి మధ్య సోషల్ మీడియా వచ్చినాక అందరూ జడ్జిలు అయిపోయారు, అందరూ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లు అయిపోయారు, అందరూ తీర్పర్లు అయిపోయి తీర్పు చెప్పేస్తున్నారు. సో ఆరోపణలు నిజమా అనేది ఎప్పుడు కూడా డౌట్ అండి. నిజం అయ్యే వరకు అవి ఆరోపణలే. అందులో ఈ ఆరోపణలకి ఆధారాలు కూడా లేవు. ఇప్పుడు మీడియా కూడా ఏమో అడగదు ఆధారాలు ఏంటి అని అడగదు. వాళ్ళకి ఏంటంటే ఏదో ముందు అసలు ఒక విషయం దొరికింది, ఒక టాపిక్ దొరికింది, ముందు దీన్ని వేసేసుకుందాం అనేది ఉంటది. మీడియాకి ఏముంటది ఇంట్రెస్ట్? కాబట్టి దీని అంతా చేయాల్సింది ఎవరు? పోలీసులే చేయాలి. అలాగే సంపత్ నాయక్ లాంటి వాళ్ళు మాట్లాడితే మీడియా ముందుకు వచ్చి మంగ్లీని నిందించడం కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర పోయి సార్ ఇన్ని ఆస్తులు ఉన్నాయి మంగ్లీకి, ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చిందో అడగండి అని చెప్పొచ్చు. అట్లాగే ఈడీకి చెప్పొచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళు ఇప్పుడు మంగ్లీ ఆస్తులు ఒకవేళ నిజంగా మంగ్లీ పేరుతో ఆస్తులు ఎంత ఉంటే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఈ ఆస్తులు కొనడానికి నీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చింది, ఇవన్నీ వాళ్ళు రంగంలోకి దిగుతారు. సో అది తప్ప ఈ కేసుతో లింక్ పెట్టి మంగ్లీకి 4 నగరాల్లో ఇంత ఆస్తులు ఉన్నాయి ఇవి చెప్పడం అనేది కరెక్ట్ కాదు, ఆధారాలు లేకుండా. రెండోది మనం ఇన్వెస్టిగేట్ అథారిటీ కాదు కదా. సో ఈ కేసులో మంగ్లీ ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది పోలీసులు తేల్చాలి. అది తేల్చాలంటే ముందు అసలు కంప్లైంట్ ఇవ్వాలి కదా. బాధితులు పోయి కంప్లైంట్ ఇస్తే పోలీసులు తెలుస్తారు, వాళ్ళు తేల్చే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీడియా కంప్లైంట్స్, మీడియాది. సో ఇప్పుడు సంపత్ నాయక్ కి తర్వాత ప్రత్యూష వీళ్ళు చెప్తున్న పాయింట్లు మాత్రం ఒక లాజిక్ అయితే కరెక్ట్. అదేంటంటే నీ మీద నిన్ను ఉపయోగించుకొని కొంతమంది అయితే ఈ బంజారాల దగ్గర 80% బంజారాల బాధితులు ఉన్నారు కాబట్టి బంజారాల దగ్గర డబ్బులు వసూలు చేశారు. నువ్వు ఏం చేయాలి? ఒక గిరిజన బిడ్డగా 80% గిరిజనులకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ వైపు నిలబడి నీ పేరు ఉపయోగించుకున్న మధు కానీ, లేకపోతే భరత్ చౌహాన్ కానీ, శైలాజ్ చౌహాన్ కానీ, బాలాజీ నాయక్ కానీ, శివ చౌహాన్ కానీ వీళ్ళ మీద నువ్వు కేసు పెట్టి వాళ్ళకి యాంటీగా నువ్వు ప్రజల తరపు నిలబడాలి కదా అనేది వాళ్ళ పాయింట్. అక్కడ వరకు కరెక్ట్. అది ఆ అమ్మాయి చేసుంటే ఇప్పటికే అమ్మాయికి వచ్చేది, ఇంత నెగిటివిటీ అమ్మాయికి వచ్చేది కాదు. అది చేయకుండా సుబ్బారావు మీద లేకపోతే హేమకాంత్ రెడ్డి మీద కేసులు పెట్టడం, వాళ్ళు నన్ను బదనాం చేస్తున్నారని చెప్పడం, నేను విక్టిమ్ అని, నేను అమాయకురాలని చెప్పుకోవడం అనేది ఇక్కడ అందరికి డౌట్లు వస్తుంది. నువ్వెందుకు విక్టిమ్ అయినావు? విక్టిమ్ ఎవరు? వాళ్ళు. ఒకవేళ నువ్వు విక్టిమ్ అని నువ్వు అనుకుంటే దానికి కారణం ఎవరు? నిన్ను ఉపయోగించుకున్న మధు నాయక్ వీళ్ళు. సో తన పేరు ఉపయోగించుకొని తన బంజారా కమ్యూనిటీలో మెజారిటీ పీపుల్ మోసం చేశారన్నప్పుడు తను చాలా బాధపడాలి, తను కమ్యూనిటీ వైపు నిలబడాలి. అది లేకుండా అమ్మాయి వచ్చి మెలోడ్రామా చేస్తుంది, విక్టిమ్ కార్డు వాడుతుంది. అందుకే అందరికి అనుమానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కాసేపట్లో వీళ్ళు కూడా
మంగ్లీని సపోర్ట్ చేసే గిరిజన సంఘాలు కూడా ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే క్లీన్ చిట్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. అంటే ఇది గిరిజన సంఘాలు తేల్చే అంశం కాదు. అంటే ఒక గిరిజన సంఘం వచ్చి ఈమె నేరస్తురాలని ఒకరు మాట్లాడితే ఇంకొకరు వచ్చి ఆమె శుద్ధపూస లేకపోతే క్లీన్ అని చిట్టిస్తే తేలేది కాదు. ఇది తేలాల్సింది ఏంటి, లీగల్ యాంగిల్లో తేలాలి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇమేజ్ ఇంపార్టెంట్ కాబట్టి, ఇమేజ్ చుట్టూనే రాజకీయాలు జరుగుతాయి కాబట్టి తన ఇమేజ్ భంగం వస్తుంది కాబట్టి ఆ అమ్మాయి కొంతమందిని తనకు సపోర్ట్ గా రంగంలోకి దించినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా మనకి గిరిజన ఏ సంఘాల్లో, కుల సంఘాల్లో కూడా మళ్ళీ ఫైనల్ గా ఇండివిజువల్ వాదమే. నేను పాపులర్ అవ్వాలనేదే కుల సంఘాల్లో పెద్దలందరూ మనం గమనించిన ఆయా కులాలకి వీళ్ళు మేలు చేసేది చాలా తక్కువ ఉంటది. వాళ్ళని ఉపయోగించుకొని వీళ్ళు ఎదగడమే మనకు కనబడుతుంది. ప్రతి కుల సంఘంలో మనకి కొంతమంది ఇలాగే ఎదిగిన బ్యాచ్ ఉంటారు. సో అలాగా వీళ్ళు ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఎలా రావాలి, మనం ఎలా పాపులర్ కావాలనేది ఉండొచ్చు వీళ్ళకి. ఎందుకంటే పైకి బాధితులు అని మాట్లాడతారు తప్ప వాళ్ళని ఉపయోగించుకొని పదే పదే మీడియాకి ఎందుకు వస్తున్నారు? వీళ్ళకి నిజంగా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు ఇన్ఫర్మేషన్ పోయి ఇన్వెస్టిగేట్ చేసి పోలీసులకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ని మీడియా కూడా ఒకసారి లీక్ చేస్తే సరిపోతుంది. పదే పదే వచ్చిన టీవీతో అంతా ఎందుకు మాట్లాడుతున్నారు? సో అక్కడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో ఇది అసలు విషయం ఏంటంటే బాధితుల కేంద్రంగా మొత్తం ఉండాలి చర్చ. అది కాకుండా మంగ్లీ కేంద్రంగా చర్చ ఉండడం అనేది కరెక్ట్ కాదు యాక్చువల్. సో ఇప్పుడు దొరికిన ఆధారాలు ఉన్నాయి కదా సార్, వాటిని బట్టినే ఇప్పుడు వీళ్ళు ఆగితే ఫోన్ లో నిజంగా ఉంటే అదే వాళ్ళు చెప్తున్నారు. ఫోన్ సిడిఆర్ కాల్ డేటా రికార్డు కలెక్ట్ చేయొచ్చు. ఇవాళ మోడర్న్ టెక్నాలజీ వచ్చింది. ఇవాళ ఆస్తులు ఉన్నాయి లేదా ఉంటే బినామీలు ఉన్నా తెలిసిపోతుంది కదా వాళ్ళ బంధువులు ఇవన్నీ. కాబట్టి వీళ్ళు దిగితే సీరియస్ గా రంగంలో చేయాలి. కాకపోతే దీనికంతా కూడా కోఆర్డినేటెడ్ గా ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చేయాలి. లేకపోతే ఎవరి కేసులు వాళ్ళది అన్నట్టుగా అదేమో అక్కడ నల్గొండలో కొన్ని కేసులు అయినాయి, ఇక్కడేమో ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కొన్ని కేసులు పెట్టింది. ఇది కోఆర్డినేటెడ్ జరగట్లేదు. సో అది మేజర్ ప్రాబ్లం. తెలివిగా ప్రూఫ్లు ఎక్కువ లేకుండా మేనేజ్ చేద్దాం అనుకున్నారు. ఖచ్చితంగా చేస్తారు. ఇది కోర్టు అంటే ఎప్పుడైనా మనకి పబ్లిక్ లో ఇప్పుడు మంగ్లీ దోష, రమౌత్ దోష అని తేలడం వల్ల ఉపయోగం బాధితులకి ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. బాధితులకి జరగాలంటే ఇన్వెస్టిగేటివ్ కరెక్ట్ జరగాలి. మధు అండ్ కో ఆస్తుల సీజ్ జరగాలి. ట్రైల్ ఆఫ్ మనీ, ఇవి మనీ వీళ్ళంతా వేసినవన్నీ చూపిస్తున్నారు. ఈ మనీ ఎక్కడెక్కడికి పోయింది అది బయటికి తీయాలి. అది తీయాలంటే సింగిల్ కోఆర్డినేటెడ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉండాలి. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్, ఇప్పుడు మంగ్లీని ఆరోపిస్తూ ఉన్నారు కదా, కేసు మొత్తం మంగ్లీ మీద ఉంది కదా, బట్ ఎవిడెన్సెస్ ఏం లేవు కాబట్టి పోలీసులు అనుమానాస్పద ఇన్వెస్టిగేషన్ కింద ఏమైనా కేసు నమోదు చేసి డైరెక్ట్ ఎంక్వైరీ చేయొచ్చు. స్టార్ట్ అవసరం లేదు కేసు ఎక్కడ నువ్వు స్టార్ట్ చేయాలి? మధుతో స్టార్ట్ చేయాలి. మధు ఆ డబ్బులు ఎవరికి ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళాయి, ఇది చేస్తే వచ్చేస్తుంది. అందులో ఒకవేళ మంగ్లీ రోల్ ఉండి మంగ్లీకి కూడా చాలా మంది చెప్తున్నట్టు 25 లక్షలు ట్రాన్స్ఫర్ అయిందని, లేకపోతే నెక్లెస్ ఇచ్చాడని ఇవన్నీ అనుకున్నప్పుడు కూడా అది కూడా మంగ్లీ నాకు గిఫ్ట్ ఇచ్చినంత మాత్రం నేను ఇన్వాల్వ్ అయినట్టు కాదు కదా. వాడు ఏమైనా ఉపయోగించుకోవడానికి అవన్నీ చేసి ఉండొచ్చు. అది కూడా వాళ్ళు తేల్చాలి. ఈమె ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఈమెని అతను ఉపయోగించుకున్నాడా అన్నది కూడా పోలీసులు తేల్చొచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ ఎందుకు ఇప్పటి వరకు ఒక యూనిఫైడ్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ లేదనేదే పెద్ద ప్రశ్న. అందువల్ల ఇప్పుడు గిరిజన సంఘాలు చేరి దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి తప్ప దీనికి ముగింపు పలికే విధంగా గిరిజన సంఘాలు కూడా చేయాల్సింది ఏంది? మంగ్లీ నేరస్తురాల కాదు వాళ్ళు చేయాల్సిన బాధితుల మీద యూనిఫైడ్ గా వాళ్ళు నిలబడాలి. ఎందుకు కొంతమందిని మంగ్లీని సపోర్ట్ చేస్తూ కొంతమందిని మంగ్లీని వ్యతిరేకిస్తున్నారు? గిరిజన సంఘాలంతా యూనిఫైడ్ గా బాధితుల తరపు నిలబడండి మీరు. అది చేయట్లేదు వాళ్ళు కూడా. అది సమస్య.